మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు. ప్రొఫెషనల్ ఉండొద్దు అన్న, అన్ప్రొఫెషనల్ ఉండాలి చాలా. ఓకే డన్. ప్రొఫెషనల్గా ఉండాలి, ఇది ఇట్లనే స్టార్ట్ కావాలి ఇట్లనే ఎండ్ కావాలంటే కాదు. అంతే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. చెప్పు. జనాలు మంజుమల్ బాయ్స్ ఎలా చూస్తున్నారు, నేను వాళ్ళకన్నా నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నా. ఎందుకంటే థ్యాంక్స్ టు మందుమల్ బాయ్స్ అన్నారు అప్పుడు. మందుమల్ బాయ్స్. యాక్చువల్లీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్, ఈయన పేరు నిప్పు. మేమిద్దరం ఇక పాడ్కాస్ట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ పాడ్కాస్ట్ వైరల్ అయితే ఇంకా పాడ్కాస్ట్లు తెస్తూ ఉంటాం. ఎందుకంటే రీల్స్ 30 seconds 40 seconds చేస్తున్నాం కదా. జనాలు ఏంటంటే మా ఇద్దరికి వినాలి, స్పెషల్లీ ఈయనకు దేకాలని ఉంటుంది. ఎందుకంటే ఇంత నల్ల ఫ్రెండ్ మీ గ్రూప్లో కూడా ఉన్నాడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మా దగ్గరనే ఉన్నాడు. బ్లెస్సింగ్ ఈయనకి చెప్పినా కూడా 5 రూపాయలు ఇస్తారా పోయి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కుంటే. మంజమల్ బాయ్స్ లా అలా వాడేటోడు కూడా నల్లవాడనే ఉంటాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. డాక్టర్ గారికి యాక్చువల్లీ అర్థం కాలే, అది గునా కేవ్స్ గురించి మూవీ ఉంది. గునా కేవ్స్. కానీ ఆ గునా కేవ్స్ అది జనాలకి అర్థమవుతుంది. కానీ ఒక తాగపోతే దృష్టిలో చూస్తే ఆ మూవీకి చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ లా ఉన్నాయా? ఆ కేజీఎఫ్ లాగా मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ కేజీఎఫ్ వానికి గుర్తుకొస్తాయా? ఆయనకి అన్ని మెమరీస్ గుర్తొస్తాయి. వాడు ఎందుకు వెళ్తాడు? ఎందుకంటే ఆ మందు టేబుల్ మీద కూర్చొని వాళ్ళు ఎంత దాగినారు, ఆ లవ్, ఆ అఫెక్షన్ మొత్తం గుర్తొస్తుంది. చూడరా, తాగపోతూ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు, నార్మల్ ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు. తాగపోతూ ఫ్రెండ్స్ ఏ రేంజ్ కైనా వెళ్ళిపోతారు ఫ్రెండ్ కోసం. కానీ నార్మల్ ఫ్రెండ్స్ పూర్రా. నేనే ఎన్నిసార్లు అయినా నీ గురించి. ఇది అన్యాయం, దొంగ ఏంటంటే జ్ఞాపకాలు ఆయనకి ఇచ్చి ఆయన కింద కేవ్ లో ఆయన దిగుతాడు. దిగి బ్రో ఆయన దిగి జస్ట్ గుర్తు పెట్టుకొని తీసుకొని వచ్చేస్తాడు వాడు. అంటే గుర్తు పెట్టుకొని అది రస్సీ ఏమంటారు దానికి, రస్సీ ఉంటాయి కదా సినిమా మొత్తం అదే ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? దేవుడికి కూడా నమ్మడు. అలాంటి మనిషికి ఒక ఫ్రెండ్ పోయి మీద తీసుకొని వస్తాడు. అయితే దేవుడు పెద్దోడా ఫ్రెండ్ పెద్దోడా ఆల్కహాల్ పెద్దదా చెప్పు. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? పెద్దోడా మీరు చెప్పండి ఫ్రెండ్స్, దేవుడు పెద్దోడా ఆల్కహాల్ పెద్దదా లేకపోతే ఫ్రెండ్ పెద్దదా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఆల్కహాల్ పెద్దడాన్ని పెడతారు. అబ్సల్యూట్లీ ఆల్కహాలే. మంజుమల్ బాయ్స్ లో నువ్వు ఒకటి నోటీస్ చేసినావా లేదో, ఆ ఫ్రెండ్ బ్యాచ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ ఇట్లా ఉంటుంది అందరిది. ఫ్రెండ్ విరా ఎంతమంది ఉన్నారన్న? 150 members ఉంటారు సబ్స్క్రైబర్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 150 ఉన్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో కొంచెం వస్తారా అన్న కూడా. మా ప్లాన్ ఏముందంటే మేము చెప్తున్నాము, ఉన్నాము, శివ ఉన్నాడు, ముగ్గురం. ఓకే ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఓకే 150లో 7-8 members అంత లాయల్ గా దొరకడం కష్టం. ఒక 1 million లో దొరుకుతారు. 1 million లో అంటే ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా అంటే మా ప్లాన్ కొంచెం పెద్దది. కన్నింగ్నెస్కి, మీ మెనిపులేషన్కి, మీ క్రూయల్టీకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో ఫేమస్ అవుతాం. యూట్యూబ్లో మళ్ళీ డబ్బులు వస్తాయి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ? ఆయన పేరేంది? వాడు పోయి డబ్బులు పంచుతాడు. వీడు ఏం పేరు అనేది? ఒకడు ఉన్నాడు కదా ఎవడో డబ్బులు పంచుతాడు. హర్షసాయ్యా సాయ్యర్సా ఏదో ఆయన పోయి ఎవరెవరికో డబ్బులు పంచుతుండు. నాకు అర్థమే కాదు అసలు ఏం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మేము అదే ప్లాన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, మంత్ ఎండ్ కష్టాలు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. డబ్బుదే ఉందరా ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. మాకు యూట్యూబ్ సెట్ అయింది అనుకో, ఇక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకో, డబ్బులు వస్తున్నాయి అనుకో, వాడు డబ్బులు పెంచుతుండు, మేమేమో మెంబర్షిప్ కార్డు ఇచ్చేస్తాం బార్ అండ్ రెస్టారెంట్. ఈ బార్లో పోయి మందు తాగేసండి. ఒరే నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? నా పేరు మీద బాటిల్ గివ్ అవే అయితే బాటిల్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే కామెంట్ చేసిన వాళ్ళకి బాటిల్ ఇక్కడ కామెంట్ బెస్ట్ కామెంట్ వస్తే నిజం బడ్జెట్ ఉందా? బడ్జెట్ అయితే లేదో ఒక బియర్ ఇస్తాం, అంటే ప్రేమతో ఇస్తామన్నా ఒక బియర్. 150 రూపీస్ వర్త్ కామెంట్ వేయండి, ఎక్కువ చేస్తే కాదు. పబ్బకెళ్ళి ఉంటాడన్న, ఎక్కడ ఉంటాడు, ప్రతిసారి ఏదో దాన్ని తిరుగుతూ ఉంటాడన్న. అంటే లాస్ట్ లో కాపాడింది ఒక ఫ్రెండే. తప్పు డైరెక్టర్ గారు, మీకు కూడా అర్థమైంది అది.
పెద్ద ప్లానింగ్. లాస్ట్కి కాబట్టిందే ఆ ఫ్రెండ్ ఎవడో మందు తాగిండు వాడే. సో దానికోసం మందు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కృష్ణుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు సోదమే లేదురా. ఇప్పుడు వాడు కావాలంటే అక్కడ నిలబడి, మమ్మీ ఏంది నువ్వు నాకే కొడుతున్నావు, నీ కొడుకుకి గుంతలో పోయి నేనే తీసినా బయట అని చెప్పొచ్చు కదా. చెప్పడు. ఎందుకు దేవుడు చెప్పడు, ఎందుకంటే ఆ ఎమోషన్ రా అంతే. చర్చ్కి వచ్చిన తర్వాత వీళ్ళ మమ్మీకి తెలుస్తుంది. వీళ్ళ మమ్మీ పోయి ఆయనకి హగ్ చేస్తుందిరా. ఇమాజిన్ రా, నా మమ్మీ నీకు నల్ల కుక్క అంటది. ఒకవేళ నా మమ్మీ నీకు అరే నిప్పు నువ్వు చాలా మంచోడ్రా, బంగార కన్నా అని చెప్తే ఇట్లా ఉంటుంది రా. నువ్వు పడితే నేను తీయను ఫస్ట్. నేను అటు రాను కూడా. ఇంటెలిజెంట్ ఫెలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సినిమాలో కూడా మంచిగా జరిగింది. ఏంటంటే సినిమా కాదు, అది రియల్ లైఫ్ స్టోరీ. అవునా, రియల్ లైఫ్ స్టోరీ. ఏమనుకున్నాను, మినిస్టర్ది కూడా ఎవడో పడిపోతే ఆయనకు కూడా సేవ్ చేయలేకపోయా. కానీ వీళ్ళు ఇంపాసిబుల్కి పాసిబుల్ చేసినారు. ఎందుకు? తాగపోతులు ఫ్రెండ్స్. దానివల్ల వేసేసాడు, బాగా వేసేసాడు. మందాత ఏమైనా చేయొచ్చు. మందు కరెంటు వైర్ల మీద నిలబడి కూడా డాన్స్ చేయొచ్చు. మన మన్నిమల్ బాయ్స్ లో ఉంటే గుంతలో పడితే ఎవరు తీస్తారని ఆలోచిస్తున్నా. రేవంత్ అన్న పడితే రాహుల్ అన్న తీస్తాడు. రాహుల్ అన్న హెలికాప్టర్ గుంతలో ఆయన కూడా కేరళనే కాన్స్టెన్సీ వాయినాడు. అది కూడా పాయింట్. అది కూడా పాయింట్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. మంజు మళ్ళీ ఓకే. పిల్లన్న గుర్తొచ్చి ఇంకేమైనా ఉన్నాయా నీకు చెప్పాలి? నేనైతే సినిమా చూడలే, మనోడు చూసిండు. చూసిందే చెప్తుండే. నేను ఏదో మంద ఆడడానికి వచ్చిన, పక్కన కూర్చొని ఏదో మాట్లాడతారో చెప్పండి కూర్చున్నా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఎప్పుడైనా వీళ్ళు ఉంటారు. మందు. అరే మనం మొత్తం గవర్నమెంట్ నడిపిస్తున్నాం రా ఇక్కడ. రేవంత్ అన్నకి ఇప్పుడు అర్థమైతలేదు, కొత్త బియర్లు మనకు అడ్జస్ట్ కాలే అనుకో మనం దిగిపోతాం రోడ్ల మీద. అన్న నాకు మా బియర్లు కావాలి, లేకపోతే దిగిపోతాం రోడ్డు మీద. అందరికి కంగ్రాచులేషన్స్. ఆంధ్రలో అన్న హ్యాపీగా ఉండండి. మేమైతే ఎట్లా ఆంధ్ర మీ ఆంధ్ర ఫ్రెండ్స్ కి కూడా ట్యాగ్ చేయండి. వాళ్ళకి వచ్చేటప్పుడు బీలు తీసుకురా, లాంగ్ వీకెండ్ అని చెప్పి ఆడ కూర్చోరు. వచ్చేటప్పుడు మంది తీసుకురా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మన్నిమల్ బాయ్స్ గురించి మనం మాట్లాడితే ఓకే, మన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఏం చేయాలంటే కొంచెం పనికొచ్చేటోళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడిపిస్తే బాగుంటుంది. ఏదో మనం తాగుబోతుల్లాగా మాట్లాడుతుంటే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. హాట్స్టార్లో మన్నిమల్ బాయ్స్ అందరూ చూసారు కదా. అట్లనే కొత్త కొత్త సినిమాలు చూడరు, అన్ని సినిమాలు చూడరు. తెలుగు సినిమాలు చూడరు, మలయాళం చూడరు, తమిళ్ చూడరు, ఏమన్నా చూడరు. కానీ మంద ఆకుండా చూడరు. ఏంటి సార్ అది? మంద అయితే సినిమా మంచిగా అర్థమైంది. మంద అయితే మీకు కాన్సెప్ట్ అర్థమైంది. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మంజుమల్ బాయ్స్ కి మందుమల్ బాయ్స్ చేసినాం మేమిద్దరం. కృష్ణుడా, దరిద్రుడా. ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి యూట్యూబ్ చూస్తాం. యూట్యూబ్లో మనం మందు కూడా యాడ్ చేస్తున్నాం, ఇంకా రిలాక్స్ కావచ్చు. అండ్ సినిమా కూడా యాడ్ చేస్తున్నాం. సినిమాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం ముందు. అట్లా కాకుండా ఇంతకుముందు మీరు మా జోకులు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ముందు కూడా ఎంజాయ్ చేయండి. అసలు మనం ఏం చేయగలుగుతాం అనేది ఫ్యూచర్లో మనం కొంచెం ప్లాన్ చేసుకొని చేసినప్పుడు డెఫినెట్లీ అర్థమవుతుంది. మా దగ్గర చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి డార్లింగ్. ఏంటంటే మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చినారనుకో రేపు ఎంత 400 వాచ్ అవర్స్, ఎంత 4,000 వాచ్ అవర్స్ కావాలంటే మీరు ఈ వీడియో మళ్ళీ మీరే చూసుకొని మీ ఫ్రెండ్స్ తో చూపించి ఒక్క ఫోన్ లో చూడకండి. ఇప్పుడు మీరు తాకుతున్నారనుకో 5 ఒక్క ఫోన్ లో 5 చూడకండి. అందరూ ఫోన్ లో ఓపెన్ చేసి 5 చూడండి. అయితే ఏంటంటే వాచ్ టైం వస్తుంది. ఆ యూట్యూబ్ వాచ్ మెట్ అయ్యే పారామీటర్ అంటుంది. సో మెల్లమెల్లగా మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను చెప్తున్నా, నేను మెల్లమెల్లగా ఏంటంటే మందుకి ఒక ప్రయారిటీ తీసుకొని వచ్చి తాగేటోళ్ళకి ఓపిక తక్కువ, తాగేటోళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ లాగా చేసేసారు అనుకో. ఇప్పుడు మందు తాగి కూడా యాక్సిడెంట్లు అయితే ఇన్సూరెన్స్ లేదు. సో మెల్లమెల్లగా ఏంటంటే మనం మాట్లాడాలి ఇలాంటి పెద్ద కంపెనీ యాక్సిడెంట్లు ఇవన్నీ దాని గురించి కూడా చేద్దాం. ఎందుకంటే తాగుబోతున్నాం కాదు, తాగుతాం అంతే. ఇప్పుడు ఆ పార్ష్ కార్ వాడు అంత పెద్ద సీన్ చేసిండు. ఆయనకు అంత పెద్ద కారు ఉంది. వీడియోలో మాట్లాడు. ఆయన కాలంటే ఒక భార్య కూడా కాదు
అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం నిజంగా, ఎందుకంటే అలాంటివి జరగొద్దు. అలాంటి విషయాల గురించి కూడా మాట్లాడతాం, సినిమాలే కాదు. మేము ఉన్నాం ఇక్కడ, మేము ఒక వాయిస్ రేజ్ చేస్తున్నాం, మీరు కొంచెం సపోర్ట్ చేయండి అంతే. సబ్స్క్రైబ్, లైక్, షేర్ తగ్గేదలే. ఏముంటే అవి కొట్టేశారు భయ ఎందుకు. ఇంకా అది ఏమంటారు, నోటిఫికేషన్ బటన్ నొక్కేసి కామెంట్ కూడా కొట్టేసారు, ఆ గంట కూడా కొట్టుర్రి. మీకు ఏం నచ్చలేదో రాయండి, రాస్తే మేము దాని మీద పని చేస్తాం. ఈయన కలర్ గురించి రాయకండి, నేను 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, కలర్ మారది. ఓకే, నేను మారన్నా లాయల్టీ. ఇంకా ఏమైనా రాయండి, కానీ మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే చాలు కామెంట్. చాలు చాలు ఓకే, లవ్ యూ ఆల్. చాలు.